విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఎందుకు ఈరోజు వాళ్ళు అక్కడ నించోని, ఎందుకు ఈరోజు చర్చ జరగకుండా భూభారతి 2024 మీద చర్చనే జరగొద్దు, ససేమిరా ముఖ్యమంత్రి గారు ఒకవేళ మాట్లాడితే ఈ బండారం బయటపడుతుంది, ఎట్లయినా అడ్డుకోవాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినారు మీరు చూసిరు కదా అధ్యక్ష. అధ్యక్ష, ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మిత్రుడు మహేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా వినాలి. కిషన్ రెడ్డి గారు స్వయంగా తిమ్మాపూర్ ఆయన సొంతూరులో భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిండు అధ్యక్ష. 100 ఎకరాల భూదాన్ భూమిని డాక్యుమెంట్లు మార్చే పరిస్థితి ఉన్నది, వాటి కాపాడు ఉండని. ఈరోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష, ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును ఒక కేంద్ర మంత్రి అయిన ఆ భయం కూడా లేదు. ఆ రోజు హోంశాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఆయన సొంతూరులో 100 ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసిండ్రు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే నేను కేసు కట్టించిన అధ్యక్ష. పోకల్వాడలో ఈరోజు ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ఈ ధరణి పోర్టల్ ద్వారా ఒక 2 ఎగ్జాంపుల్